హలో గైస్, వెల్కమ్ టు మౌలి ముఖేష్ ఛానల్. అయితే ఈరోజు మనం ఒక బ్రిలియంట్ టెక్నిక్ ఇన్ ఫోటోషాప్ చూడబోతున్నాం. అది కూడా ఒక టెక్స్ట్లోని ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేయడం ఎలా. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి ఫోటోషాప్లో ఒక టూల్ ఉంటుంది, దాన్నే క్లిప్పింగ్ మాస్క్ అంటారనమాట. సో ఈ క్లిప్పింగ్ మాస్క్ అనే టెక్నిక్ని నేను 3 వేస్లో చేసి చూపిస్తా. అది కూడా ఫస్ట్ వన్ వచ్చేసి ఒక ఇంగ్లీష్ టెక్స్ట్కి చేస్తా, సెకండ్ వన్ వచ్చేసి ఒక తెలుగు టెక్స్ట్కి చేస్తా, అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఒక కస్టమ్ షేప్ ఆర్ లోగోకి చేసి చూపిస్తానన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక ఇంగ్లీష్ టెక్స్ట్కి ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసి చూద్దాం. అయితే ఇప్పుడు నా దగ్గర ఇక్కడ టెక్స్ట్ అని ఉందన్నమాట, టెక్స్ట్ లేయర్. దానిపైన నేను ఇంకో లేయర్ యాడ్ చేసుకున్నా, అదే ఒక ఇమేజ్ అనమాట. సో దీన్ని మనం మూవ్ కూడా చేయొచ్చు. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. సో దీన్ని టెక్స్ట్ పైన పెట్టేశాను. ఇప్పుడు మనం చేయాల్సిన షార్ట్ కట్ వచ్చేసి మనం ఆ లేయర్ని క్లిక్ చేసుకొని ఆల్ట్ కంట్రోల్ G అనే కీవర్డ్ నొక్కగానే ఆ ఇమేజ్ అనేది టెక్స్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం రియలిస్టిక్గా ఉండడానికి మనం షాడో అనేది యాడ్ చేద్దాం. సో టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. సో గో టు ద లేయర్లో లేయర్ స్టైల్లో డ్రాప్ షాడో క్లిక్ చేయగానే మనకి ఏదైతే టెక్స్ట్ లేయర్ ఉందో దానికి డ్రాప్ షాడో వస్తుంది. దీనివల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. అయితే దీని తర్వాత మనం సెకండ్ అప్రోచ్ వచ్చేసి యమదొంగ టైటిల్కి చూద్దాం. ప్రతి ప్రాబ్లంకి చాలా రకాల సొల్యూషన్స్ అయితే ఉంటాయి. అయితే దీనికి కూడా చాలా రకాల సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. సో ఎలాగైతే మనం ఇంగ్లీష్ టెక్స్ట్లో ఇమేజ్ అయితే యాడ్ చేస్తాము, అలాగే తెలుగు టెక్స్ట్కి కూడా ఇమేజ్ అనేది ఇన్పుట్ చేద్దాం. అయితే అది ఎలా చేయాలంటే దానికి ఇంకో మెథడ్ని వాడి చేద్దాం. అదే ఇక్కడ చూస్తే మీరు ఇంటర్ఫేస్లో యమదొంగ అనే టెక్స్ట్ ఉంది, దానిపైన నేను ఇంకో లేయర్ అయితే యాడ్ చేశాను. ఇది గోల్డ్ మెటల్ లేయర్ అనమాట, అది టెక్స్చర్ ఇమేజ్ అది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు దాని మీద రైట్ క్లిక్ అనేది చేయాలన్నమాట. రైట్ క్లిక్ చేయగానే విల్ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి వస్తాయి. మనం అక్కడ చూజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే లేయర్ విజిబిలిటీలో పెడతా. సో ఇక్కడ చూస్తే మనకి అది యాడ్ అయిపోయింది, ఇమేజ్ అనేది టెక్స్ట్లోకి యాడ్ అయిపోయింది. సో దీన్ని నేను మళ్ళీ చేసి చూపిస్తా. నేనేం చేశానంటే ఇమేజ్ని రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని నొక్కాను అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సొల్యూషన్ అనమాట. ఇది మనం చేయడం వల్ల టెక్స్ట్లోకి ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది. సో థర్డ్ టెక్నిక్ వచ్చేసి ఒక కస్టమ్ లేయర్, ఏదైనా ఒక కస్టమ్ షేప్ కానీ, సర్కిల్ కానీ, ట్రయాంగిల్ కానీ, ఇలాంటి షేప్స్లో మనం ఇమేజ్ అనేది ఎలా ఇన్పుట్ చేద్దామని ఉంటుందన్నమాట. సో దీనికి కూడా అప్రోచ్ అయితే సేమ్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద టెక్నిక్ అయితే దీనికి కూడా వాడచ్చు. అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి లేయర్ ఉంది, లేయర్ పైన ఇమేజ్ అయితే ఉంది. సో ఇమేజ్కి ఏం చేయాలంటే ఇమేజ్ దగ్గర ఆల్ట్ కీవర్డ్ క్లిక్ చేసి ఈ కింద లేయర్కి పై లేయర్కి మధ్యలో గీత ఉంది కదా, దాని దగ్గరలో మనం ఇలా కర్సర్తో మూవ్ చేయగానే మనకు ఆ సింబల్ అయితే వస్తుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే చాలు, ఇమేజ్ అనేది లేయర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ అప్రోచెస్లో ఎలాంటి అప్రోచ్నైనా వాడచ్చు. అయితే Ctrl+Alt+G అనే కీవర్డ్ ద్వారా అయినా చేయొచ్చు, లేదంటే రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అయినా చేయొచ్చు, లేదంటే ఆల్ట్ క్లిక్ చేసి ఆ 2 లేయర్స్ మధ్యలో కర్సర్ ఉంచితే మనకి ఒక షేప్ అయితే డిఫరెంట్గా వస్తుంది. దాన్ని క్లిక్ చేసినా కూడా మనం క్లిప్పింగ్ మాస్క్ అనేది పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.